హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ శ్రావణ మంగళవారం అండి. కొత్త కాలంలోని మహాలక్ష్మి గుడికి వచ్చానండి. ఇక్కడ మంగళ గౌరి వ్రతం జరుగుతుందండి. మాకు ఆనవాయితీ ఏం లేదు అత్తగారింట్లో కానీ అమ్మగారింట్లో కానీ. అందుకే సరే గుడిలో అయితే లెక్కలేదు కదా, మనమేం సపరేట్గా కలశం పెట్టుకోవట్లేదు కదా, అందరూ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పారండి వాళ్ళు. అందుకని నేను కూడా చేసుకుందామని వచ్చాను. ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు ముత్తైదులందరూ. వాళ్ళు గుళ్ళో వాళ్ళందరూ పంచుతున్నారండి. అంటే అక్కడ ఉండే ఉభయకర్తలే అన్నీ పెడతారండి. ప్లేట్లు, అమ్మవారు, ఒత్తులు, దీపాలు, పసుపు, కుంకుమ, తాంబూలము, జాకెట్ ముక్క, అలాగే శనగలు, అలాగే నెయ్యి, అలాగే పిండి చేసే దానికి తగిన దీపాలు అవన్నీ వాళ్ళే ఇస్తారండి. పువ్వులు, ఒత్తులు అన్నీ. దానికి మనం పెట్టుకునే కత్తి మాత్రమే మనం తెచ్చుకోవాలంటే కథ వింటూ కత్తి పట్టుకొని దాంట్లో కాటుక వచ్చేటట్లుగా పట్టుకోవాలండి దీపం మీద పెట్టి. ఆ కాటుకుని మనం పెట్టుకుంటేనే ఈ వ్రతం చేసిన ఫలితం దక్కుద్దంట. అందుకని అదొక్కటి మాత్రం మనకి మీరు తెచ్చుకోండి అని చెప్తారు. ఒక స్పూను కానీ లేదంటే గెంటి కానీ లేదంటే చాకు కానీ తెచ్చుకోమంటారండి. ఇది అందరు కూర్చొని ఉన్నారండి. నేను కూడా వేసుకున్నాను, రెడీ అవుతున్నానండి. అన్నీ వేసుకొని వచ్చాను. సరే అమ్మవారిని మొదట్లో చూపిద్దాం అన్నట్టుగా వచ్చాను. ఇదిగోండి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారండి. చిన్నగా ఉంటారు కానీ చాలా బాగుంటారండి. ఇంకా అన్నీ పంచుతున్నారండి. దారాలు, దానికి మనం కట్టుకునే తోరాలు, 5 ముళ్ళేసి 5 దారాలు, ఒక్కొక్కరికి 5 దారాలు లెక్కన పెట్టారండి. ఆ 5 దారాలని మిగతా వ్రతం అయిపోయాక పక్కనుండే ముత్తైదులకి ఇచ్చి తాంబూలం ఇచ్చి వాళ్ళని కట్టుకోమని చెప్తున్నారండి. అంటే ఇక్కడ అందరికీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాకుండా ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు స్వామివారు. ఇంకా నేను వెళ్ళి కూర్చుంటున్నానండి. ఇదిగోండి ఇక్కడ వస్తువులన్నీ వచ్చేస్తున్నాయి. తాంబూలం, పసుపు, కుంకుమ, దీపాలు, ఒత్తులు, అక్షింతలు అన్నీ ఇచ్చారండి. నేను ఇంకా లాస్ట్లో దొరికింది నాకు, ఇంకా లాస్ట్లోనే కూర్చున్నాను. సరే మొత్తం వీడియో తీద్దాం అన్నట్టుగా పెట్టానండి. కనబడట్లేదు. పసుపు, అన్ని దారాలు, తోరాలు అన్నీ కట్టుకున్నాను. ఇంకా వాటర్ గీటరు అన్నీ వాళ్ళు ఇచ్చేసారు. పసుపు ముద్దలు, కుంకుమ, పువ్వులు, ఒత్తులు, అరటిపళ్ళు, జాకెట్ ముక్క, ద్వారాలు అన్నీ ఇచ్చామండి. ఇంకా స్వామివారు స్టార్ట్ చేస్తున్నారు మంత్రాలు చెప్పి. అక్కడి నుంచి మిగతాది మ్యూజిక్ యాడ్ స్వామివారు మంత్రాలు చదువుతారండి. అది మీకు వినబడవచ్చు, వినకపోవచ్చు అండి. మిగతాది చూడండి. ఛానల్ని లైక్ చేయండి. ఎంఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇలా పెట్టమన్నాడు. వేస్ట్ 5 కలిసి ఒకటి పెట్టుకుంటేనే ఉంటుంది వృత్తి. ఆయన పెట్టమని ఏం స్వామి ఏం వినపట్టలేదు చెప్పండి. వినపడ్డలేదు మాత్రం. మధుసూదన త్రివిక్రమ వామన
నమస్కారం చేసుకోండి. ఒక రెండే జతల అక్షంతలు తీసుకోండి. మళ్ళా వాసం చూసి వెనక్కి వేసుకోండి. వెనక లోపల కాదు, చిన్న వెనక్కి వేసుకోండి. తీసుకుంటాం. అందరూ ఈ మొదటి 2 వేళ్ళు లోపలికి మడిచి ఈ 3 వేళ్లతో పెట్టుకోండి. ఈ మొదటి 2 వేళ్ళు లోపలికి మడిచి ఈ 3 వేళ్లతో ఉప్పు పక్కన పెట్టుకోండి. ఫోన్ చేయనా ఇప్పుడంతా ప్రశాంతం ఉన్నారు. ఇందాక నిలబడగా ఉన్నారు జనాలు. 2 నక్షత్రాలు తీసుకోండి. ఒక పువ్వు తీసుకోండి. ఎడం చేతిలో వేసుకోండి. పువ్వు చేయి మూసి పెట్టండి. అందరూ ఎడం కూడా పెట్టుకోండి. చూడండి. మమ ఉపాస్త సమస్త పూరిత జయద్వార శ్రీ పరమేశ్వర ముక్తిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్తే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కావేర్యో మధ్యప్రదేశే భగవతాలయే భగవత్సన్నిధౌ సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక సాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి నామ సంవత్సరే దక్షిణాయనే వర్షర్ధో శ్రావణమాసి శుక్లపక్షే ద్వితీయాయాం శుభతిథో వాసరస్తు సోమవాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథో శ్రీమాన్ శ్రీమతః మీ గోత్రాలు, మీ ఇంట్లో మగవాళ్ళ పేర్లు, తర్వాత మీ పేర్లు, తర్వాత మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. అందరూ చెప్పుకున్నారా? చెప్పండి. మమ ఉపాస్త సమస్త పూరిత జయద్వార శ్రీ పరమేశ్వర ముక్తిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ ఉపాస్త సమస్త పూరిత జయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ యావజ్జీవ దీర్ఘ సౌమంగళ్యవ అభివృద్ధ్యర్థం మమ సహకుటుంబస్య శ్రీ మంగళగౌరీ అనుగ్రహ
సర్వదా దిగ్విజయ ప్రాప్త్యర్థం శ్రీ మంగళగౌరీ దేవత ప్రీతికర యావత్సిద్ధి జ్ఞాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాంచ కరిష్యే తదంగ సర్వవిఘ్న నివారణార్థం ప్రథమే శ్రీ మహాగణాధిపతి దేవత ప్రార్థనం కరిష్యే తదంగ కలశ ఆరాధనం కరిష్యే. ఆ అక్షంతలు పూలు విజేతలు వేసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ కార్యక్రమం జరగాలని వినాయకుడు మనసులో ధ్యానం చేసుకుని అమ్మవారి పాత్రలు దగ్గర ఉంచండి. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన్ బ్రహ్మణోదిత్యై దదాతం నాగేశాస్యాత్మసహస్రవార్తానామపక్రమే యన్నత్తావత్కృత్యాస్తన్నమావిదానం శ్రీయోరావత్రినేత్రాం పురుషదరజర హస్తమస్తం దదానో దంతం భాషాం కుశైర్వారణశుద్ధీనపూర్ణాభిరామః కాళేంద్రుత్యాదిమౌళికైవత్వదో ధనపూర్ణాభిరామం దేవీయంత్రై భూషితాం ఓం గం గణపతయే నమః ఓం గం గణపత్యాత్మాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః. అందరూ కూడా వినాయకుడికి నమస్కారం చేసుకోండి. నమస్కారాలు సకలోపచారాం సమర్పయామి. సదంగతేన నవసానాదరం కలిసి మీరు ఇంకా తీసుకుని వెళ్ళిన నీళ్లు పావు పాకు వేసుకోండి గ్లాసు. దానికి ఒక రవ్వ పసుపు, ఒకవేళ పసుపు లేకపోతే ఒక రవ్వ తడి చేసుకొని కుంకుమ బొట్లు పెట్టండి. 3 బొట్లు పెట్టండి ఆ గ్లాస్కి. పసుపు ఉంటే పసుపు కుంకుమ పెట్టండి. పసుపు లేకపోతే మామూలుగా కుంకుమ బొట్లు పెట్టండి. దాంట్లో 2 అక్షంతలు వేసుకొని ఒక పూలు వేసుకొని దానిపై ఊరికే అట్లా తాకించి పెట్టండి. అవి గట్టిగా వచ్చేసి పక్కన నీళ్ళు కూడా పోకుండా. ఒక 2 అక్షంతలు వేసుకోండి. దాంట్లో 2 అక్షంతలు ఒక పువ్వు వేసుకోండి. దానిపైన ఊరికే తీగట తాకి పెట్టండి. అందరూ కూడా ఆ నీళ్ళన్నీ కూడా బాగా చుట్టినట్టుగా చుట్టి మీ వస్తువుల పైన, మీ పైన, దేవుడి పైన చల్లండి కొద్దిగా. ఆయా దేవం ఆత్మానం సంప్రాప్య అపవిత్ర పవిత్ర ఆ
మీ దగ్గర గంధం కానీ గంధం లేకపోతే పసుపు కానీ ఉంటే పసుపు తీసుకొని ఒక చిటికెడు అమ్మవారి మీద ఉంచండి. తీసుకోండి. ఒక్కొక్క పువ్వు పెట్టు అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఒక టవల్ పక్కన వేసుకొని ఈ 3 వేళ్లతో కొద్దిగా కుంకుడుతో కూడా పూజ చేస్తూ ఉండండి. కుంకుడుతో కూడా పూజ చేస్తూ ఉండండి. పూలు కాసేపు అమ్మవారి పాదాల దగ్గర ఉంచిన తర్వాత ఒక టవల్ పాలు పెట్టుకొని ఆ టవల్ పాలు మీద కుంకుమ వేస్తూ పూజ చేయండి. ఓం పూజయామి ఓం గౌరీ నమః గంగో పూజయామి ఓం గణేశ నమః యామి పూజయామి ఓం నమః ఓం పూజయామి ఓం నమః ఓం పూజయామి ఓం ఆకుపెట్టి ఆకు మీద వేయమంటారా? ఆకు లేదే. ఓం సర్వకాల సమన్వయ నమః విరాజం పూజయామి ఓం శ్రీవత్తి నమః సర్వాణ్యంగాని పూజయామి శ్రీం శ్రీం మంగళవరీ దేవతాభ్యో నమః సర్వాణ్యంగాని పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం క్లీం సౌః శ్రీమాతే నమః ఓం నమః సర్వసుందరీ నమః ఓం భవేదేవీ నమః ఓం శ్రీదేవీ నమః ఓం శివాదేవీ నమః ఓం భగవదేవీ నమః ఓం నేత్రదేవీ నమః ఓం మత్స్యదేవీ నమః ఓం రామేశ్వరీ నమః ఓం భవానీ నమః ఓం నిత్యకినీ నమః ఓం దేవతాయ నమః ఓం శివాస్యే నమః ఓం మహాన్యే నమః ఓం పరమేశ్వరీ నమః ఓం విశ్వేశ్వరీ నమః ఓం సతీశ్వరీ నమః ఓం ముఖేశ్వరీ నమః ఓం శ్రీయానవరీ నమః ఓం లోకాంశావరీ నమః ఓం మనస్యవరీ నమః ఓం కంకాలదాసవరీ నమః ఓం సర్వాణవరీ నమః ఓం ముక్తకేశేశ్వరీ నమః ఓం దీపకళానవరీ నమః ఓం విష్ణుదేవరీ నమః ఓం ప్రభాకరదేవరీ నమః ఓం కేశవదేవరీ నమః ఓం మాధవదేవరీ నమః ఓం కళ్యాణదేవరీ నమః ఓం భక్తదేవరీ నమః ఓం వాసుదేవరీ నమః ఓం శ్రీరామానందవరీ నమః ఓం మణిమాస్యే నమః ఓం జగమాస్యే నమః ఓం గరిమాస్యే నమః ఓం మణిమాస్యే నమః ఓం విశుద్ధస్యే నమః ఓం వసుద్ధస్యే నమః ఓం ప్రాకామ్యస్యే నమః ఓం ముక్తిస్యే నమః ఓం శాస్త్యే నమః ఓం శాస్త్యే నమః ఓం సర్వాస్యే నమః ఓం మహావైన్యే నమః ఓం సర్వసంతోషణ్యే నమః ఓం సర్వవిద్రామ్యే నమః ఓం సర్వవంతుదే నమః ఓం సర్వజ్ఞే నమః ఓం సర్వజాగ్రవోగస్వామ్యే నమః ఓం త్రిపురే నమః ఓం త్రిపురేశ్యే నమః ఓం త్రిపురసుందరే నమః ఓం త్రిపురాస్యే నమః ఓం త్రిపురాస్యే నమః ఓం త్రిపురాంబాయే నమః ఓం మహాత్రిపురసుందరే నమః ఓం మహామహేశ్వరే నమః ఓం మహామహారాజ్ఞే నమః ఓం మహామహావిష్ణే 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 నమస్తే 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 ఏషాస్యా మహాత్రిదాయే సుజామృతహాజ్యమానమహాత్రోమి నరాజా సుశిష్వే గణేశమే సంగ్రామే భవత్వే సముద్రయానే స్వరే భూతప్రేతాదికమే తస్మాత్తునవ్యాది వృత్తామాలయమే శాగే పురాక్ష రక్షణకోస్మాన్నయమే మిత్రవేదే గ్రాహే నితమే స్వామికారి న్యాయే సురదోషేషు మానవృష్ణో స్వయంవరః సర్వోత్తరముక్తః సాక్షాద్యోమయో భవేత్ ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాగతమానవే దేవభాగ్యం ధ్యానం సర్వపూజాలో భవేత్ సదాదలేనామృతాయామోజ్ఞః ఏకజగనారూపో సర్వవేదాంగోత్తరముక్తః అవస్యాత్ ఆత్మనాథామి లలితాయా మహేశాన్యా హమవాక్యా మహేశ
సమర్పయామి ధూపమాగ్రామయామి. మీరు కడ్డీలు చూసుకోనున్నారా? అన్నారు రెండు కడ్డీలు తీసి కడ్డీలు వెలిగించండి. ఆ దీపాలు కూడా జాగ్రత్తగా 5 దీపాలు వెలిగించండి. దీపాలు పదకొండయ్యేంత వరకు వెలుగుతున్నారా? దీపాలు పదకొండయ్యేంత వరకు వెలుగుతున్నారా? ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి. 2 గంటలు వెలిగించుకోండి. జాగ్రత్త, మీరు అధికారులు చేసి ఆర్పడం పక్కన చేతులు వెలిగించాలండి. పక్కన వాళ్ళ చీరలకి తగిలించి మాకండి. అంటే లైన్ కోటి అడ్డుపెట్టా. లైన్ కోటి ఒకటి ఇవ్వకు. తెలియచేయాలండి దీపాల లైన్ ఒకటి పెట్టిమ్మా. చిన్నమ్మా పక్కన వచ్చేవాళ్ళని చూడాలని జాగ్రత్త. ఆంటీ సంపూర్ణ ఆంటీ దీపాలు వెలిగించండి. 5 దీపాలు వెలిగించండి. నెయ్యి వెలిగియాలంట ఆంటీ 5 దీపాలు వెలిగియాలంట. ఆ విధంగా జాగ్రత్త తీసుకోండి. అన్ని వెలిగించిన వాళ్ళ అమ్మవారి చూపించండి. దీంట్లో ఆయిల్ ఒకటే వెలిగిస్తాను కథ అయ్యే వరకు ఉండాలి. ఎండో వెలిగించండి. తగ్గిపడితే సరే దాన్ని కలిపేసి నేను కూడా కలిపి కథ అయ్యే వరకు ఉండద్దా? అట్లా ఎట్లా ఉంటుంది? చూపించి వదిలేవాడంటే బాగుంది. ఫస్ట్ దీపం వెలిగించిన తర్వాత ఎలగట్టు దీపం వెలిగించుకోవాలి. చీర జాగ్రత్త, చీర జాగ్రత్త. ఏందా దాంట్లో పెట్టిదా అట్టుపుల్ల పుచ్చుకుందా అంటే పెట్టే పర్వాలేదులేమ్మా, నేను జాగ్రత్త అంటే జాగ్రత్త ఉంచుకోరని మీరు యాడ్ పెట్టారు కడ్డీలో కొట్టు పెట్టవా కానీ కడ్డీలో కానీ
అక్షంతలు తీసుకోండి. హారతి ఇచ్చిన వాళ్ళు హారతి ఇచ్చిన వాళ్ళు 2 అక్షంతలు తీసుకోండి. ఓం వేస్తే నేను ఎవరికైనా తగలుతుంది అని భయం జాగ్రత్త కొండకి అపరాధ శాస్త్రాన్ని అందరూ కూడా చెప్పండి. అపరాధ శాస్త్రాన్ని క్రియంతే మహాన్వితం మయా ఉత్సవాః మహిమాన్ హంస సమస్త పరమేశ్వరి. ఆ చేతుల నీళ్ళు వేసుకొని అమ్మవారి పాదాల దగ్గర వచ్చేసింది. ఆ అక్షంత మీద నీళ్ళు వేసి నీళ్ళు కింద చేసి అక్షంత మాత్రం అమ్మవారి పాదాల దగ్గర వచ్చండి. అనయా ప్రాతకాల దీపం ఉంది వెనక్కి వంగవాళ్ళ మీరు అట్టి కానీ పడవలు కానీ అట్లగారు కానీ ఏదో ఒకటి తెచ్చుకొని ఉన్నారు కదా, దానికి మీరు ఇందాక గట్టిన దారాల్లో ఒక దారం తీసి దాన్ని పెట్టండి. ఒక దారం తీసి దాన్ని పెట్టండి. కింద పైన కింద పక్కన పెట్టుకోండి. ఎన్నులు లేదు కింద పక్కన పెట్టుకోండి. ఇది ఎందుకు అనుకున్నా చెయ్యి కాలిద్దేమో అని ఉత్సాహం నాకు అర్థమైంది. ఉప్పు పెట్టాలా ఉప్పు పెట్టాలంట అంతే బాగా పెట్టి కరెక్ట్ ఉండడానికి అంతే ఆ పట్టుకి కింద కట్టావుగా దీపం మీద పెట్టాలా అంటే ఇది పోయింది నెయ్య ఎడలేదు ఉంది పోయింది కింద పోతే కాదు లేదా దీపాల మీద
గ్యాస్ ఎత్తి కనుకుంటే కాటుకు వస్తుంది. బయట చెవుతో పట్టుకోండి. అందరూ కూడా తల వింటూ ఆ కాటుకు పట్టుకోండి. ఎందుకంటే అందరూ పెట్టారు కలిపేసి ఊరికే పౌరకారి మహారాజులందరికీ కూడా ఈ మంగళవారి వివరిస్తూ ఉన్నారు. ఊరికే ఫస్ట్ టైం అలా ఎదుగుతే కొండకి వివరిస్తూ ఉన్నారు. అయ్యా చూడారా, పురాణ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి ఈ మానవదేవి యొక్క వ్రత విధానం గురించి, ఆ అమ్మవారి మహత్యం గురించి తెలియజేశారయ్యా. ఆ కథనంతా కూడా నేను మీకు ఇప్పుడు వివరిస్తాను చూద్దామని చెప్పి సూర్యమహారాజు చెప్తూ ఉన్నాడు. పురాణ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి ఈ మంగళగౌరీదేవి యొక్క వ్రత మహత్యం గురించి, మంగళగౌరీదేవి వ్రత కథ గురించి చెప్పడం జరిగిందనమాట. ఓ ద్రౌపది, ఎవరైతే 35 ఉండి ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి దీర్ఘ సౌమంగళ్యం ప్రాప్తిస్తుంది. ఆ దేవి వలనే అనేక విజయాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా సిద్ధిస్తాయి. ఈ అమ్మవారు పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, మావునేటి దీపాలలో నివాసం ఉంటుంది అని చెప్పి ఆ అమ్మవారి నివాస స్థానాలు చెప్పాడు. ఇప్పుడు మీ చేత తెలియజేసినటువంటి ఆవుల